గోంగూర రోటి పచ్చడి. కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోండి. ధనియాలు వేసుకుని క్లీన్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని క్లీన్ చేసుకున్న 5 కట్టల గోంగూరని వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా బాగా గోంగూరని మగ్గనివ్వాలి. ముందుగా రోట్లోకి చల్లార పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని ఉప్పు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు వెల్లుల్లిని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా దంచుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరను వేసుకుని ఇలా రుబ్బుకోవాలి. చివరిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కచాపచాగా దంచుకుని పోపు కోసం హీట్ అయిన ఆయిల్లో తాలింపు గింజలు వేసి ఫ్రై చేశాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుని కలిపేసుకోవడమే. కమ్మనైన గోంగూర రోటి పచ్చడి రెడీ అయ్యింది.